ఇప్పుడు మా తమ్ముళ్ళిద్దరూ వాళ్ళ తెలుగు పుస్తకాల్లో నుంచి నేర్చుకున్న పద్యాలు పాడడానికి సిద్ధంగా ఉన్నారు. ఆరంభింపరు నీచం. అందరికీ నమస్కారం. మన ఛానల్కి స్వాగతం. కొన్ని రోజుల క్రితం మనం ఒక ప్రత్యేక దినాన్ని జరుపుకున్నాం. అదే తెలుగు భాషా దినోత్సవం. కాబట్టి ఈ తెలుగు భాషా దినోత్సవం అనేది ఎందుకు జరుపుకుంటాం, ప్రాముఖ్యత ఏమిటి, చరిత్ర ఏమిటి, మరియు తెలుగు భాష గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాల గురించి తెలుసుకుందాం రండి. ముందుగా నా మునుపటి వీడియోల్లో కాకుండా ఈ వీడియోలో ఎక్కువగా తెలుగు పదాలు మరియు తక్కువ ఆంగ్ల పదాలు వాడడానికి ప్రయత్నిస్తాను. ఎందుకో మీకు తెలుసు. తెలుగు భాషా దినోత్సవం అంటే ఏమిటి? 1966లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆగస్టు 29 అనగా గిడుగు వెంకట రామమూర్తి గారి జయంతి రోజున తెలుగు భాషా దినోత్సవం జరుపుకోవాలని నిశ్చయించింది. 1966 నుంచి ప్రతి సంవత్సరం ఆగస్టు 29వ తారీఖును తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకుంటున్నాము. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు మాట్లాడేవారు ఈ రోజుని తమ భాషను గౌరవించడానికి మరియు తమ సాంస్కృతిక గుర్తింపుపై గర్వించడానికి కలుసుకుంటారు. తెలుగు భాష చరిత్రాత్మక వేర్లు. తెలుగు భాషకు ప్రాచీన కాలపు అద్భుత చరిత్ర ఉంది. ఆంధ్రుల గురించి ప్రథమంగా క్రీస్తు పూర్వం 8వ శతాబ్దంలో వచ్చిన ఐతరేయ బ్రాహ్మణంలో ప్రస్తావింపబడింది. మహాభారతంలో ఆంధ్రులు తీవ్రమైన శౌర్యం, మధురమైన భాషతో ప్రసిద్ధి చెందారు. గ్రీస్ చరిత్రాత్మకుడు మ్యాగిస్తీనిస్ తన ఇండికా గ్రంథంలో ఆంధ్రులు మౌరుల తరువాత అతి శక్తివంతమైన సైన్యంగా పేర్కొన్నారు. మొదటి ప్రధాన ఆంధ్ర రాజవంశం శాతవాహనులు. వీరు విశాలమైన ప్రాంతాలను పాలించారు. రోమన్ సామ్రాజ్యంతో వాణిజ్య సంపదలను ఏర్పరచుకున్నారు. తెలుగు భాషా దినోత్సవం ప్రాముఖ్యత. తెలుగు భాషా దినోత్సవం కేవలం వేడుకలకు మాత్రమే పరిమితి కాదు. ఇది మన తెలుగు భాషని కాపాడుకోవటం మరియు ప్రోత్సహించడమే దీని లక్ష్యం. తెలుగు భాష ప్రపంచంలోని ప్రాచీన మరియు అందమైన భాషల్లో ఒకటి. తెలుగు భాష కేవలం ఒక సంభాషణ మాధ్యమం మాత్రమే కాదు, మన సంస్కృతి, చరిత్ర, సంప్రదాయాల ప్రతీక. ఈ రోజును జరుపుకోవడం ద్వారా మన భాష పునర్జన్మ చెందుతూ భవిష్యత్ తరాలకు అందజేస్తున్నాం. చరిత్ర. ఎప్పుడు మరియు ఎందుకు ప్రారంభమైంది? తెలుగు భాషా దినోత్సవం గొప్ప తెలుగు భాషావేత్త అయిన గిడుగు వెంకట రామమూర్తి గారి జయంతి రోజున జరుపుకుంటాము. ఆయన తెలుగు భాషను సులభంగా చదవడం మరియు మాట్లాడడం సాధ్యమయ్యేలా చేయడానికి, సామాన్య ప్రజలకు చేరువ చేయడానికి ఆధునిక తెలుగు భాషను సాంకేతిక రూపాన్ని ప్రోత్సహించారు. ఆయన సేవలను స్మరించుకోవడానికి మరియు ప్రజల్లో మాతృభాషపై గౌరవాన్ని పెంపొందించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ దినాన్ని అధికారికంగా జరుపుకోవడం ప్రారంభించింది. తెలుగు మాట్లాడే జనాభా, ప్రస్తుత పరిస్థితి మరియు వృద్ధి. తెలుగు భారతదేశంలో అత్యధికంగా మాట్లాడే భాషల్లో ఒకటి. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో ఈ భాషను మాట్లాడతారు. 2011 భారత జనాభా లెక్కల ప్రకారం ఆనాటికి దాదాపుగా 8 కోట్ల మంది తెలుగు మాట్లాడేవారు ఉన్నారు. ఇది భారతదేశంలో 4వ స్థానంలో ఉన్న భాష. గత కొన్నాళ్లుగా తెలుగు భాష మాట్లాడే వారి సంఖ్య స్థిరంగా పెరుగుతుంది. ముఖ్యంగా అమెరికా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మరియు ఆస్ట్రేలియా వంటి దేశాల్లో. అయితే ఈ పెరుగుదల ఉన్న యువతలో తెలుగు భాష పట్ల ఆసక్తి తగ్గుముఖం పడుతున్నందుకు కాస్త ఆందోళన. దీనికి కారణం ప్రధానంగా విద్య మరియు ఉద్యోగాల్లో ఆంగ్లము మరియు ఇతర భాషల ప్రాధాన్యత. అందుకే భాషా దినోత్సవం జరుపుకోవడం ముఖ్యం, ప్రత్యేకించి మన భాషను నేర్చుకోవడానికి మరియు అందరిలో ఉత్సాహాన్ని పెంపొందించడానికి. మన తెలుగు భాషను కాపాడుకుందాం, ప్రోత్సహిద్దాం. మన భాషను కాపాడుకోవడం అంటే మన గుర్తింపును కాపాడుకోవటం. అందుకే మన ఇంట్లో, మన కుటుంబంలో తెలుగు మాట్లాడి పిల్లలకు తెలుగు నేర్పి తెలుగు ప్రోత్సహించే కార్యక్రమాలలో పాల్గొందాం. మన సంస్కృతిని సజీవంగా ఉంచడానికి ప్రతి చిన్న కృషి కూడా ఎంతో విలువైనది. మిత్రులారా, ఇప్పుడు మా తమ్ముళ్ళిద్దరూ వాళ్ళ తెలుగు పుస్తకాల్లో నుంచి
నేర్చుకున్న పద్యాలు పాడడానికి సిద్ధంగా ఉన్నారు. తమ్ముళ్ళు సిద్ధమా? పిచ్చువాడు వైద్యుడు ఎప్పుడు నడతగక పారు నేడు ద్విజుడు చప్పడుకున్నట్టు యోరు చొరకము సుమతి గడచిపోయినట్టి క్షణము తిరిగి రాదు కాలమూరకెప్పుడు గడపబోకు దీపమున్న ఎప్పుడు దిద్దుకోవనిల్లు విలువ తెలుసు బతుకు తెలుగు బిడ్డ. సరదాగా ఇప్పుడు నేను మన పాఠశాలలో నేర్చుకున్న తెలుగు పద్యం ఒకటి చెప్తాను. ఆరంభింపరు నీచ మానవులు విజ్ఞాయాస సంతృస్తులై ఆరంభించి పరిత్యజింతురు విజ్ఞాయుక్తులై మధ్యముల్ ధీరుల్ విజ్ఞ నిహన్యమానులగుచున్ ధృత్యున్నతోత్సాహులై ప్రారబ్ధార్థములు జగింపరు సుమి ప్రజ్ఞానిదుల్గావునన్. ఈ పద్యాన్ని రచించిన వారు ఏనుగు లక్ష్మణ కవి. ఈ పద్యం యొక్క అర్థం ఏమిటంటే, ఏదైనా పని మొదలు పెట్టినప్పుడు ఎన్ని అడ్డంకులు ఎదురైనా వెరువక తుదికంటూ లక్ష్యం కోసం శ్రమించడమే కార్యసాధకుడి నైజం. అలాంటి వారు ఉత్తములు. ఎప్పుడో ఎదురయ్యే అడ్డంకులను తలుచుకొని ఏ పనిని చేపట్టని వారు అధములు. ఏదో చేయాలన్న తపనతో మొదలు పెట్టినప్పటికీ మధ్యలో ఆటంకాలు ఎదురవగానే వదిలేసేవారు మధ్యములు. కుదిరితే మీకు ఇష్టమైన పద్యం ఏమిటో కింద కామెంట్ బాక్స్లో రాయండి. తెలుగు భాష వారసత్వం తెలుగువారి గొప్ప సాంస్కృతిక కళ మరియు చారిత్రక గొప్పతనాన్ని ప్రతిబింబిస్తుంది. ప్రాచీన కాలం నుంచి ఆధునిక కాలం వరకు తెలుగు భాష ప్రపంచంలో వినిపిస్తున్న ఓ విశిష్ట కంఠం. చివరిగా మరియు ముఖ్యంగా తెలుగు భాష సంస్కృతిని గర్వంగా మరియు ఆనందంగా జరుపుకుందాం. దేశ భాషలందు తెలుగు లెస్స. తెలుగు తల్లికి జై.